గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడినంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని కలలు కనకు. అవి ఎప్పుడూ కలలుగానే మిగిలిపోతాయి. అర్థం లేని ఆవేశం, అవసరం లేని ఖర్చు, పనికిరాని పొగరు, పనికిమాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితోనే మనుషుల జీవితాలు నాశనం అవుతున్నాయి. నువ్వు ఎదగటానికి పాటించవలసిన 7 సూత్రాలు. నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం, ఓటంలో కృంగిపోకుండా ప్రయత్నం, పేదరికంలోనూ నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కోపంలో కూడా సహనం, కష్టాలను తట్టుకునే శక్తి, ప్రతి మనిషిని గౌరవించటం. నిన్ను నువ్వు నమ్మితేనే ఇతరులు నిన్ను నమ్ముతారు. ఎప్పుడూ నేనేమైనా చేయగలను అనే భావన పెట్టుకోవాలి. అపజయం వచ్చినా భయపడకూడదు. చిన్న విజయాలపై గర్వపడు. అవే నిన్ను ముందుకు తీసుకువెళ్తాయి. నిన్ను నువ్వు నమ్మటం మొదటి విజయం. ఆటుపోట్లకు అలవాటు పడ్డవారికి ఏ ప్రయాణము కష్టం అనిపించదు. ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది. నువ్వే మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టి జీవితం ఉంటుంది. నీ ముందు నా మాట, నా ముందు నీ మాట మాట్లాడేవారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నీ గొప్పల గురించి చెప్పుకునే నాలుకలు చాలా తక్కువ. నీ అప్పుల గురించి చెప్పుకునే నాలుకలు చాలా ఎక్కువ. నలుగురు చెప్పగానే మారిపోయేది, నలుగురిలో నిరూపించుకోవాల్సింది కాదు నమ్మకం అంటే. అది మనసులో నుండి పుట్టి జీవితంలో సాగే నిత్య బాటసారి. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగున కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుండి ఆశించటం, ఈ 2 వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. మనుషులు చెప్పే పాఠాల కన్నా మీ కష్టాలు నేర్పిన గుణపాఠాలే జీవితంలో మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడతాయి. ఆవేశపరులతో మీ ఆలోచనల్ని పంచుకోకూడదు. అసూయపరులతో మీ అభివృద్ధి గురించి చెప్పకూడదు. సమాజానికి ఏం తెలుసు నువ్వు పడుతున్న కష్టం? అదెప్పుడు నీలో లోపాలు మాత్రమే చూస్తుంది, నీ కన్నిటిని కాదు. చరిత్ర ఒక పుస్తకంగా కనిపిస్తుంది. ఏదైనా చేయాలనుకునే వారికి ఒక మార్గనిర్దేశకంగా కనిపిస్తుంది. అందరితో కలిసి ఉండు, అందరిలాగానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటంతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. ప్రశాంతంగా ఉండాలనుకుంటే పరుల విషయంలో తలదూర్చకు. మనశ్శాంతితో ఉండాలనుకుంటే మీ అనుకునేవాన్ని వదులుకోకు. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో. మనుషుల్లో చదవటం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. నీ వెనుక నిలబడ్డ వాళ్ళందరూ నీ వాళ్లేనని గుడ్డిగా నమ్మకు. వారిలో ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టి ముందుకు వెళతారో ముందు ముందు నీకే తెలుస్తుంది. కష్టం వచ్చింది నీకే అయినా కాలం పరీక్ష పెట్టేది మాత్రం నీ చుట్టూ ఉన్న వాళ్లకు. గుర్తించు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. ఎంత ఎదిగినా వినయంతో ఉండటం గొప్పతనం. గమ్యం గొప్పదైనప్పుడు అవమానాలు అంతు లేకుండా వస్తాయి. కానీ నీ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. చెడు గుణం ఎంత బలవంతుడినైనా నాశనం చేస్తుంది. మంచి గుణం ఎంత బలహీనుడినైనా గొప్పవారిగా మారుస్తుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలంటే గతాన్ని మార్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి. దూరం దగ్గర అనేది మనసుకు సంబంధించింది. కొందరు పక్కనే ఉన్నా మనసుకు దగ్గర కాలేరు. కొందరు ఎంత దూరంగా ఉన్నా మనసుకు దూరం కాలేరు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నువ్వు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగాలే. జరిపించేదంతా భగవంతుడే. మంచి అందంతో పుట్టడం అనేది నీ చేతుల్లో లేదు. కానీ మంచి వ్యక్తిత్వం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు మీతో ఉండేవాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఏమీ లేనప్పుడు మీతో ఉన్న వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలి. శత్రువుల వద్ద నీ బలాన్ని చూపించు, కానీ స్నేహితుల దగ్గర మాత్రం నీ గుణాన్ని చూపించు. గడిచిపోయిన కాలం జీవితాన్నివ్వదు, అనుభవాలను మాత్రమే ఇస్తుంది. ఇతరుల మనోభావాలతో ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ చెడ్డవారుగానే మిగిలిపోతారు. ఓడిపోవటం అవమానం కాదు, మిమ్మల్ని హేళన చేసిన వారిని ఓడించకపోవటమే నిజమైన అవమానం. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడవుతావు, వయసు పెరిగితే ముసలివాడివవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. నీ ధర్మమే నీకు దారి చూపుతుంది, నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది, నీ మౌనమే నీకు మేలు చేస్తుంది, నీ సాధనే నీకు సాధించి పెడుతుంది, నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. హేళన చేసి నవ్వేవాళ్ళని నవ్వని, మాటలతో మనసు గాయం చేసేవాళ్ళని చెయ్యని, నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చేవాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భగవంతుడికొక్కడికి నచ్చితే చాలు. సంస్కారమే స్థిరాస్తి. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మీలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ధైర్యం అంటే నీకు 10 మంది ఉన్నారని చెప్పుకునేది కాదు. నాకు ఎవరున్నా లేకపోయినా నాకు నేనున్నాను, ఎక్కడైనా ఉండగలను, బ్రతకగలను, ఏదైనా సాధించగలనని నీకు నువ్వు చెప్పుకొని నిలబడేదే ధైర్యం. జీవితమే ఓ ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరూ, కానీ ఏదీ శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా తోటివారికి సహాయపడుతూ సాగిపోవటమే జీవితం. కష్టపడి పనిచేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మీపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మిమ్మల్ని చూసి ఏళన చేసేవారికి కాదు. అవసరానికి మించి ఎవరిని బ్రతిమిలాడవద్దు, ఎవరితోనూ ఎక్కువసేపు వాదించవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఇతరుల నుంచి దేన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేరు. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.